నేను ఇప్పుడు చెప్పే గుడిలో దేవుడి విగ్రహం అలా గాల్లో తేలియాడుతూ ఉంటుంది. అంతేకాదు ఆ టెంపుల్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు స్ట్రేట్గా ఆ విగ్రహం తలపై ఉన్న ఒక వజ్రం పైన పడి ఆ రూమ్ మొత్తంలో వెలుగు విరజిమ్మేది. దాని పేరే కోనార్క్ టెంపుల్. ఇది ఒరిస్సాలో ఉన్న సూర్య భగవానుడి టెంపుల్. ఈ గుడిలో సూర్యదేవుడి విగ్రహం గాలిలో ఎలా తేలియాడేది అంటే ఆ గుడి పైన ఒక అతిపెద్ద మ్యాగ్నెట్ ను ఉంచారు. ఆ మ్యాగ్నెట్ పవర్ తో విగ్రహం అలా గాలిలో తేలియాడేది. ఇలాంటి అద్భుతమైన టెంపుల్ ని మన దేశాన్ని ఆక్యుపై చేసిన ఇస్లామిక్ రాజులు అనేక సార్లు డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేశారు. గుడి మొత్తాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. కుదరకపోయేసరికి పైన ఉన్న మ్యాగ్నెట్ ని లోపల ఉన్న విగ్రహాల్ని ఎత్తుకెళ్లిపోయారు. ఈ విషయాలు మీకు ఏదో కట్టుకథలు అనిపించవచ్చు, కానీ ఇవి వాస్తవాలు. మీరు సొంతంగా రీసెర్చ్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మన పూర్వీకులు పూర్వ హిందూ రాజులు ఎంతటి టెక్నాలజీ కలిగి ఉన్నారో అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. Like and subscribe.